ఈరోజు కరీంనగర్ లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆవరణంలో డ్రైవర్లు సంబంధించిన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఆరిఫ్ గారు, అట్లాగే జనరల్ సెక్రటరీగా రమేష్, అట్లాగే ఇతర సభ్యులందరూ కలిసి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ రాబోయే రోజుల్లో కరీంనగర్ అడ్డా మీద లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా ఉండి పోరాటం చేసేదానికి ఈ కమిటీ తోడ్పడాలని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వచ్చే నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూడా ఈ సమ్మెలో డిమాండ్స్ ఉన్నాయి. రవాణా రంగ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే రవాణా రంగ కార్మికులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉండి అనేకమైన సరుకులు కావచ్చు, నిత్యావసర వస్తువులే కావచ్చు, ప్రభుత్వం నడవాలంటే ఇలా రవాణా రంగ కార్మికులు లేకుండా ప్రభుత్వ వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. అటువంటి రవాణా రంగ కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. ఈ లేబర్ కోడ్లలో కూడా రవాణా రంగ కార్మికులకు సంబంధించిన అది జీతం విషయం కావచ్చు, పిఎఫ్ఓ, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న రవాణా రంగ కార్మికులకు డ్రైవర్లకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ గత చట్టాలలో లేవు, ఇప్పుడున్న లేబర్ కోడ్లో కూడా లేని పరిస్థితి ఉంది. వీళ్ళు డ్రైవర్లకు సంబంధించింది రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేస్తున్నా కూడా వారికి కావాల్సిన కనీస వేతనం కావచ్చు, విశ్రాంతి కావచ్చు, కరువైన సౌకర్యాలు కూడా ఈ లేబర్ కోడ్లలో లేవు. రాబోయే రోజుల్లో రవాణా రంగ కార్మికులకు, లారీ డ్రైవర్ల సమస్యలపైన కూడా ఈ పోరాటం చేస్తూ ఉంటాం. 12వ తారీఖున కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని డ్రైవర్లు కూడా ఈ సమ్మెను జయప్రదం చేసేదానికి తీర్మానం చేసినాం. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రమేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్. ఓకేనా?